డాన్ మీడియాకు స్వాగతం. డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయంలో వెబినార్. డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం వెంకట్రామన్నగూడెం వైస్ ఛాన్సలర్ డాక్టర్ టి జానకిరాం ఆధ్వర్యంలో స్థానిక ఉద్యాన కళాశాల వద్ద మంగళవారం న్యూఢిల్లీలోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డీఓ సహకారంతో స్కోపస్ ఇండెక్స్ జర్నల్స్లో పరిశోధన పబ్లికేషన్స్ కోసం నావిగేటింగ్ పాత్వేస్ అనే అంశంపై ఒక వెబినార్ నిర్వహించబడింది. డాక్టర్ సంజయ్ కె ద్వివేది, డైరెక్టర్, డైరెక్టరేట్ ఆఫ్ పర్సనల్, డిఆర్డీఓ, న్యూఢిల్లీ, స్వాగత, పరిచయ ప్రసంగంతో వెబినార్ని డాక్టర్ ఎస్ సూర్యకుమారి డీన్ ఆఫ్ పీజీ స్టడీస్ ప్రారంభించారు మరియు వివిధ రంగాలలో ఆయన సాధించిన ముఖ్యమైన విజయాలను ప్రస్తావించారు. గౌరవనీయ వైస్ ఛాన్సలర్ డాక్టర్ టి జానకిరాం అధ్యక్ష ప్రసంగం చేశారు. గ్లోబల్ విజిబిలిటీ, అకాడమిక్ క్రెడిబిలిటీ మరియు కెరీర్ను అందించే స్కోపస్ ఇండెక్స్ జర్నల్లో కథనాలు లేదా పరిశోధనా ఫలితాలను ప్రచురించడం వల్ల కలిగే అనేక ప్రయోజనాలను ప్రస్తావించారు. డీన్ ఆఫ్ హార్టికల్చర్ డాక్టర్ ఎస్ పద్మావతమ్మ మాట్లాడుతూ ప్రభావవంతమైన, శాస్త్రీయ పరిశోధనలను నిర్వహించడానికి స్కోపస్ ఇండెక్స్ గల పరిశోధన ప్రచురణల యొక్క ప్రాముఖ్యత గురించి వివరించారు. డాక్టర్ సంజయ్ కె ద్వివేది, డైరెక్టర్, డైరెక్టరేట్ ఆఫ్ పర్సనల్, డిఆర్డీఓ, న్యూఢిల్లీ, ప్రముఖ అతిథి వక్త లడఖ్లో మొక్కల జన్యు వనరుల రక్షిత సాగు, వర్గీకరణ, ప్రచారం మరియు పరిరక్షణలో ఆయన గణనీయమైన కృషి చేశారు. సముద్రపు బక్థార్న్, లేహ్ బెర్రీగా ప్రసిద్ధి చెందింది అని పిలువబడే మూలికా పానీయాల తయారీ, పేటెంట్ మరియు వాణిజ్యీకరణపై అతని ముఖ్యమైన సహకారం సుప్రసిద్ధం. సెంట్రల్ హిమాలయన్ జోన్, డిఐబిఈఆర్, హల్ద్వానీలో సరిహద్దు ప్రాంతాల అభివృద్ధికి వ్యవసాయ, సాంకేతికతలను అభివృద్ధి చేయడం, ప్రదర్శన చేయడం మరియు బదిలీ చేయడంలో ప్రముఖ పాత్ర వహించారు. తక్కువ ఖర్చుతో కూడిన గ్రీన్ హౌస్ సాంకేతికత, హైడ్రోపోనిక్ పంటల సాగు మరియు రక్షణ కోసం స్థానిక వనరులను వినియోగించడాన్ని అతను విజయవంతంగా అమలు చేశారు. ఉత్తరాఖండ్లోని మారుమూల మరియు సరిహద్దు ప్రాంతాల్లోని స్థానిక నిరుద్యోగ యువత, మాజీ సైనికులు కోసం నైపుణ్యం, వ్యవస్థాపకత అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించారు. స్కోపస్ ఇండెక్స్ జర్నల్స్లోని పరిశోధనా ప్రచురణల యొక్క విభిన్న మార్గాల వైపు సన్నద్ధం అయ్యేలా అధ్యాపకులు మరియు పిజి విద్యార్థులకు ఆయన అవగాహన కల్పించారు. స్కోపస్ ఇండెక్స్ జర్నల్స్, జర్నల్ మార్గదర్శకాలు మరియు దోపిడీ, హానికారక జర్నళ్లకు సంబంధించిన సమాచారాన్ని కూడా అందించారు. సిఓహెచ్ వెంకటరామన్నగూడెం మరియు అనంతరాజుపేట అధ్యాపకులు మరియు విద్యార్థులు లేవనెత్తిన పలు సందేహాలను పరిష్కరించారు. డాక్టర్ వైఎస్ఆర్ కళాశాల టీచింగ్ స్టాఫ్, ఎంఎస్సి మరియు పిహెచ్డి విద్యార్థులు వెబ్నార్ సిరీస్లో పాల్గొన్నారు. డీన్ ఆఫ్ స్టూడెంట్ అఫైర్స్ డాక్టర్ డి సలోమి సునీత కృతజ్ఞతలు తెలుపుతూ సమావేశం ముగించారు. విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా. మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరికొందరితో చేయించండి. ధన్యవాదములు.